Today in this class we discuss about the ethics case studies, taking an example from the 2023 question paper. So ethics అనేది మనకి 250 మార్క్స్ పేపర్, అండ్ ఈ 250 మార్క్స్ అనేది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి పేపర్. మొత్తం ఇంటర్వ్యూ తర్వాత హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటిది ఈ ఎథిక్స్ పేపర్. ఇంటర్వ్యూకి 275 మార్క్స్ అయితే ఎథిక్స్ సబ్జెక్ట్కి మాత్రమే 250 మార్క్స్ ఉన్నాయి, వేరే సబ్జెక్టులకి దేనికి లేదు. సో మీరు పాలిటీ తీసుకుంటే ఒక 100 మార్క్స్ ఉంటుంది, గవర్నెన్స్ తీసుకుంటే ఒక 100 మార్క్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక 50 మార్క్స్ ఉంటుంది, అంటే పేపర్ 2లో. అదేవిధంగా మీకు ఎకానమీ ఒక 100 మార్క్స్, జాగ్రఫీ 100. అది అంటే ఈ రకంగా వెయిటేజ్ 100 మార్కుల లోపలనే ఉంది. whereas ethics is the only subject where the weightage is complete to 50 marks. సో కాకపోతే ఇక్కడ ఏంది, మనకి దీనికి ఎథిక్స్లో ఆన్సర్స్ రాయడానికి పాలిటీ నాలెడ్జ్ కావాలి, కొంత గవర్నెన్స్ నాలెడ్జ్ కావాలి, అండ్ తర్వాత ఎన్వైరన్మెంటల్ నాలెడ్జ్ కావాలి. అంటే మనం జాగ్రఫీ ఎన్వైరన్మెంట్ ఇది అవుతాం కదా, దానికి సంబంధించిన కొంత నాలెడ్జ్ కావాలి. ఎందుకంటే మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్ అని చెప్పి. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ కావాలి. సిలబస్లోనే ఎథిక్స్ సిలబస్లోనే ఒక టాపిక్ ఉంది, ఎథిక్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పి. సో అలాగే ఎకనామిక్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలి. అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ will help you to answer the ethics case studies. And if your options happen to be public administration, political science, sociology, you can easily answer the questions. ఎందుకంటే ఈ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఎథిక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనం మిగతా సబ్జెక్టులన్నీ చదివేస్తే ఎథిక్స్ ఈజీగా రాయొచ్చు, బట్ దానికి ఒక సైంటిఫిక్గా రాయాలి. థియరీ రాయొచ్చు, కానీ కేస్ స్టడీస్ రాయడానికి కొన్ని రూల్స్ ఫాలో. అండ్ ఎథిక్స్ కేస్ స్టడీస్ కొంచెం టఫ్ అనుకుంటారు కొంతమంది. కాకపోతే ఎథిక్స్ కేస్ స్టడీస్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. రాకెట్ తయారు చేయాలి, రాకెట్ ఎగరేయాలి అంటే ఐరనే ఉంచాలా ఏంటి? ఇదిగో ఇట్లా పెన్సిల్స్ తోటి, ఇలా అట్ట ముక్కలతోటి కూడా తయారు చేయొచ్చు రాకెట్. పేపర్ తోటి రాకెట్ తయారు చేసి ఎగరేస్తాం. రాకెట్ తయారు చేయాలంటే ఓన్లీ శ్రీహర్ కోట లెక్కర్లేదు, ఇట్లా స్కూల్కి వెళ్ళే చాలు రాకెట్లు తయారు చేసి పిల్లలే ఇస్తారు. రాకెట్ సైన్స్ అంటే అదేదో క్రయోజనిక్ ఇంజిన్స్ ఇవన్నీ వాడతారు. -270 degrees దగ్గర మనం ఆ మెషిన్ని ఉపయోగిస్తేనే అది రాకెట్ పైకి ఎగురుతుంది. ఇలాంటివి ఏమి అక్కర్లా, జస్ట్ పేపర్ తోటి ఇట్లా మడతలు పెట్టి ఇలా వేసేస్తే చాలు. అంటే అంత సింపుల్గా కేస్ స్టడీస్ని ఆన్సర్ చేయొచ్చు. So, but you are supposed to follow certain rules of answering the ethics case studies in general. అంటే ఎథిక్స్ కేస్ స్టడీస్ ఆన్సర్ చేయడానికి 2 రకాల డైమెన్షన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అది మన పర్సనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్లా ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు ఈ రూల్స్ పెట్టుకోవాలి. అండ్ తర్వాత కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు ద క్వశ్చన్స్ విల్ బి గివెన్ టు మేక్ యూ టు థింక్ లైక్ ఎ సివిల్ సర్వెంట్. ఒక సివిల్ సర్వెంట్గా ఆలోచించమని చెప్తాయి అన్నమాట. ఒక సివిల్ సర్వెంట్ అయితే నువ్వు ఆ సివిల్ సర్వీస్ ఒక అడ్మినిస్ట్రేటివ్ సిచ్యువేషన్ ఇచ్చి నువ్వైతే ఏం చేస్తావు అని క్వశ్చన్ అడుగుతారు. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక కేస్ స్టడీ ఇచ్చారు. ఆ కేస్ స్టడీ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో ఉన్న కేస్ స్టడీ, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ టు థింక్ లైక్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ కేస్ స్టడీలో మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో ఉన్నటువంటి కేస్ స్టడీలో నిన్ను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆలోచించమని చెప్తున్నాను. అలా కాకుండా గతంలో ఒక కేస్ స్టడీ వచ్చింది, నువ్వు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నావు అంటే అది నిజమే కదా, అది కాదు, అది కేస్ స్టడీలో ఉన్నటువంటి అంశం అనమాట. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్ సర్వీస్. యూ are preparing for the civil service along with your friend who is your childhood friend. నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్తో కలిసి నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు. అండ్ మీరిద్దరూ కలిసి
ఒకే చోట కోచింగ్ తీసుకున్నారు, ఒకే రకమైన పుస్తకాలు చదివారు, అండ్ 2-3 అటెంప్ట్లు ఇచ్చారు. థర్డ్ అటెంప్ట్లో మీ ఫ్రెండ్కి సర్వీస్ వచ్చింది, నీకు సర్వీస్ రాలేదు. అండ్ ఈ సర్వీస్ వచ్చిన తర్వాత, పాస్ అయిన తర్వాత, దెన్ షీ వెంట్ టు ద ట్రైనింగ్. యువర్ ఫ్రెండ్ వెంట్ టు ద ట్రైనింగ్. మీ ఫ్రెండ్ ట్రైనింగ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్లో ఒక 1 మంత్ పాటు ప్రతిరోజు టచ్లో ఉంది, మెసేజ్లో, వాట్సాప్ మెసేజ్ల రూపంలోనూ, లేకపోతే సోషల్ మీడియా మెసేజెస్ ఇట్లా. సెకండ్ మంత్ నుంచి గ్రాడ్యువల్గా మెసేజెస్ చేయడం తగ్గించేసింది. థర్డ్ మంత్లో అసలు ఆల్మోస్ట్ 15 రోజులకు ఒకసారి కూడా మెసేజ్ పెట్టట్లేదు. భయం వేస్తుందా ఇలా చెప్తుంటే? అలా భయంగా చూస్తున్నారు. అది ఇటువంటి సిచ్యువేషన్స్ నిజంగానే ఎదురవుతాయి. అటువంటిదే ఇచ్చాడు అక్కడ 2019లో ఇచ్చినటువంటి కేస్ స్టడీ ఇది. 3 నెలల తర్వాత ఫౌండేషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీ ఫ్రెండ్ మీ ఊరికి వచ్చింది. నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ నీకు ఆ విషయం తెలిసింది. తెలుసుకున్న నువ్వు ఆత్రంగా ఆవిడ్ని కలవడానికి వెళ్ళావు. ఆవిడ నిన్ను దరిద్రంగా బయటికి గెంటేసింది. అంటే ఇటువంటి పదాలు ఉపయోగించలేదు అనుకో, కాకపోతే నీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు అమ్మాయి. నువ్వు మళ్ళీ నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు అని చెప్పి IAS ఆఫీసర్ అయినటువంటి ఆ అమ్మాయి నీకు ఓపెన్గా చెప్పేసింది. నిన్ను అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ బ్లాక్ చేసింది. దరిద్రం ఏంటంటే ఈవెన్ గూగుల్ పేలో కూడా బ్లాక్ చేసింది. అందులో కూడా మెసేజ్లు పెడతారేమో అని చెప్పి. ఇది కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీ ఇచ్చి క్వశ్చన్ ఇచ్చాడు, వాట్ విల్ యూ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్, వాట్ విల్ యూ డూ. అది ఇటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అంటే మామూలుగా ఒక కామన్ సెన్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఆవిడని తిడతావు. నీకు మానవత్వం లేదా, నువ్వు మనిషివి కావా, నీకు అక్క చెల్లెలు లేరా, నీకు అన్నదమ్ములు లేరా, అమ్మ నాన్న లేరా, ఇటువంటి తిట్లు తిడతావు. ఇది కామన్ సెన్స్ పర్స్పెక్టివ్. బట్ యాజ్ అ సివిల్ సర్వెంట్ నువ్వేం చేయాలి? ఎవరికి చెప్పుకోకుండా గదిలోకి వెళ్ళి కుళ్ళి ఏడవాలా? మరి ఏం చేయాలి? యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇలా ఈ పదంతో మొదలుపెట్టాలి ఆన్సర్. బీయింగ్ ఏ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అండ్ ఐ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఉంది నాకు, కాబట్టి నాకు ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది. సిన్స్ ఐ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఐ కెన్ అప్లై దిస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఈ సిచ్యువేషన్లో నేను అప్లై చేస్తాను. ఐ విల్ మెయింటైన్ మై ఎమోషనల్ స్టెబిలిటీ. షీ ఈజ్ మూవింగ్ ఆన్ బికాస్ షీ వెంట్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. ఆమె కెరియర్లో పైకి వెళ్ళింది కాబట్టి ఆవిడ మార్గంలో ఆవిడ వెళ్తుంది కాబట్టి ఆవిడ వదిలేసాలి. నీవు థియరీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్, లెజా ఫేర్ అప్రోచ్ అని అంటారు. లెజా ఫేర్ అంటే లీవ్ ద ఇండివిజువల్ అలోన్, డోంట్ ఇంటర్ఫియర్. ఒక వ్యక్తి జీవితంలో ఎవడో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అది సో అట్లా వదిలేసేయాలి. నువ్వు కలుసుకోవడానికి ఒక వ్యక్తి ఇష్టపడకపోతుంటే రాసుకుని ప్రయత్నం చేయకూడదు, ఆరు తిట్టకూడదు, ఆరు కొట్టకూడదు, శాపాలు కూడా పెట్టకూడదు. మనం శాపాలు పెడతాం జనరల్గా. ఎవడైనా నీతో మాట్లాడినట్టే కటీ ఫ్రై నీతో అంటే శాపాలు పెట్టేస్తాం. ఇప్పుడు నిన్ననో ఎప్పుడో ఒక న్యూస్ వచ్చింది, ఒక లేడీ డాక్టర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకుని వదిలేసాడంట ఆవిడ్ని. వదిలేస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఈ కేస్ స్టడీలో చెప్పినట్టుగా వదిలేయాలి ఆవిడ, పోతే పోరా అని చెప్పి. కానీ ఆవిడేం చేసింది? ఆమె ఆ అబ్బాయికి పెనిస్ కట్ చేసేసింది. మెడికల్ ఆపరేషన్ చేసే కత్తులు ఉంటాయి కదా, దాంతో కట్ చేసేసింది. ఇది అన్నిటికన్నా అతిపెద్ద క్రూరత్వం. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్సే లేదు ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎథిక్స్ క్లాస్ నేర్పియాలి అమ్మాయికి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? బేసిక్ హ్యావింగ్ స్టెబిలిటీ ఆఫ్ యువర్ ఎమోషన్స్. నీ భావోద్వేగాల మీద నియంత్రణ కలిగి ఉండాలి. కోపం రావచ్చు, లా కూడా ఉంది. ఇప్పుడు చట్టం ఉంది. చట్టం ఏముంది? కొత్త చట్టం వచ్చింది, న్యూ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్. ఈ క్రిమినల్ లాస్ వచ్చినాయి, BNS వచ్చింది. ఈ BNSలో ఏముంది? ఎవరైనా ఇట్లా తప్పుడు ప్రామిసెస్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే, ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే, ఆ ప్రామిస్ కనుక నిలబెట్టకపోతే, దట్ పర్సన్ వుడ్ బి ఇంపోజ్డ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అది అంటే ప్రేమించడం తప్ప, అదొక ఆర్ట్.
దానికి జైల్లో పెట్టేస్తారా అని అనుకోకండి. యావజ్జీవ కారాగార శిక్ష పెడతారు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రామిస్ చేయడం తప్పు. చిరంజీవి ఒక సినిమాలో న్యాయం కావాలి అనే ఒక సినిమా ఉంది, ఇప్పుడు 30 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమా, రాధిక చిరంజీవి. అందులో చిరంజీవి విలన్ ఉంటాడు, సేమ్ స్టోరీ. అందులో కూడా చిరంజీవి లవర్ బాయ్, ప్లే బాయ్లో ఉంటాడు. ఒక అమ్మాయిని, రాధిక అనే ఒక గర్ల్ని ప్రేమిస్తున్నానని చెప్తాడు, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తాడు, అండ్ తర్వాత పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. న్యాయ పోరాటం చేస్తే లాస్ట్లో క్లైమాక్స్లో చిరంజీవిని జైలుకు పంపిస్తారు. అక్కడ న్యాయం జరిగింది, న్యాయం కావాలి, ఇచ్చేశారు. కాకపోతే అక్కడ న్యాయం చాలా తక్కువగా జరిగింది. ఓన్లీ 6 నెలల జైలు శిక్ష వేశారు దాంట్లో. ఇప్పుడు ఈ కొత్త బిఎన్ఎస్ చట్టాల ప్రకారం ఎంత ఉంది పనిష్మెంట్? లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సో ఈ డాక్టర్కి చెప్పండి ఎవరైనా, చట్టం ఉంది, ఆ చట్టాన్ని వాడుకో, ఇట్లా ఎలా పడితే అలా చేయకూడదు, హింసాత్మకంగా ఉండకూడదు. సో సపోజ్ ఆ కేస్ స్టడీలో నువ్వేం చేయాలి? యు ఆర్ సపోజ్ టు మెయింటైన్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మెయింటైన్ యువర్ ఎమోషనల్ స్టెబిలిటీ, అండ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్, థియరీ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్, లెజా ఫేర్, యూ షుడ్ లీవ్ హర్ అలోన్. ఆవిడ బ్రతుకు ఆవిడ బతుకుతుంది, నీ బతుకు నువ్వు బతుకుతావు. అండ్ ఇట్ షుడ్ ఆల్సో ఇన్కల్కేట్ ఎ సెన్స్ ఆఫ్ మోర్ హార్డ్ వర్కింగ్ క్యారెక్టర్ ఇన్ యూ. ఇంకా తెలివిగా, ఇంకా కష్టపడి ఏం చేయాలి, నువ్వు కూడా ఇంకా పెద్ద సర్వీస్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అని కంక్లూజన్లో చేయాలి. సో ఇలాంటి పర్సనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి? జస్టిస్ ఏ ఫెయిర్నెస్. Justice a fairness means your answer has to ensure the justice should be based on the principles of justice. Justice a fairness అంటే ఏంటి? ఈక్వల్ ట్రీట్మెంట్ అండర్ ఈక్వల్ సర్కమ్స్టాన్సెస్, సమానమైన పరిస్థితుల్లో సమానంగా చూడటం, నాట్ అబ్నార్మల్ ట్రీట్మెంట్. అండ్ సో దాన్ని జస్టిస్ అన్నట్టు. ఆ తర్వాత రూల్ ఆఫ్ లా, ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ద రూల్ ఆఫ్ లా. ద స్టేట్ హ్యాస్ టు గ్యారంటీ ద ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ బై ద లాస్. అది రూల్ ఆఫ్ లా. అంటే ఏంటి? దీని ఇంప్లికేషన్ ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టం ప్రకారం పనులు జరగాలి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? రూల్ అకార్డింగ్ టు ద లా, చట్టాల ప్రకారం పనిచేయాలి అని చెప్పి. ఇప్పుడు డాక్టర్ ఏం చేసింది? చట్టానికి వ్యతిరేకంగా పనిచేసింది, చట్టాన్ని చేతిలో తీసుకుంది. అట్లా చేయొద్దు. యూ హ్యావ్ టు గో బై ద లా అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద రైట్స్. ఎదుటి వ్యక్తి యొక్క హక్కుల్ని నేను గౌరవించాను. ఇప్పుడు ఆ 2019 కేస్ స్టడీస్లో ఏం చెప్పారు? అమ్మాయి నిన్ను ఇగ్నోర్ చేసింది, నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ రైట్స్. అది అంతేగాని చెప్పించకూడదు, నాశనం అయిపోతావు నువ్వు అని చెప్పి చెప్పించకూడదు. అంతే, లెట్ హర్ గో ఇన్ హర్ ఓన్ లైఫ్. ఈ 3 ప్రిన్సిపల్స్, ఈ 3 ఫార్ములాస్ పరిగణలోకి తీసుకుని ఆన్సర్ పెట్టాలి. అండ్ తర్వాత యాజ్ ఎ సివిల్ సర్వెంట్ యూ మస్ట్ కన్సిడర్ దీస్ ఆస్పెక్ట్స్ ఆల్సో అలాంగ్ విత్ దీస్ జనరల్ ఆస్పెక్ట్స్. ఈ జనరల్ డైమెన్షన్స్ కంటిన్యూ చేస్తూనే, అంటే బికాస్ ఒక సివిల్ సర్వెంట్ కాకపోతే నువ్వు ఫాలో అవ్వాల్సిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఇవి. కేస్ స్టడీ సివిల్ సర్వెంట్కి రిలేటెడ్గా ఉండకపోతే, గవర్నమెంట్ ఎంప్లాయీకి రిలేటెడ్గా ఉండకపోతే, పర్సనల్ రిలేషన్స్ మీద ఉంటే ఈ ప్రిన్సిపల్స్. సివిల్ సర్వెంట్ అయితే, సివిల్ సర్వెంట్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నువ్వు ఏదైనా సరే ముందు నువ్వు మనిషివి కాబట్టి ఈ 3 ఫార్ములాస్ పాటించాలి. అండ్ బీయింగ్ ఏ సివిల్ సర్వెంట్, బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, యూ ఆర్ ఆల్సో సపోజ్ టు ఫాలో దీస్ ప్రిన్సిపల్స్. ఏంటిది? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో రాజ్యాంగ నిబంధనలకి రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే తర్వాత యూ హ్యావ్ టు కన్సిడర్ ద లా, ద సోషల్ లెజిస్లేషన్స్. ఇప్పుడు ఈ సపోజ్ ఇందాక చెప్పినట్టుగా బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చినటువంటి భారతీయ సాక్షి అనేటటువంటి వాటిని రిఫరెన్సెస్ ఇవ్వాలి. అండ్ మోర్ స్పెసిఫికలీ యూ షుడ్ ఆల్సో గివ్ రిఫరెన్సెస్ అబౌట్ ద సోషల్ లెజిస్లేషన్స్. యూ మస్ట్ కన్సిడర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సోషల్ లెజిస్లేషన్. సోషల్ లెజిస్లేషన్ అంటే ఏంటి? లాస్ కనెక్టెడ్ విత్ ది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ సీనియర్ సిటిజన్స్. వీటన్నిటి గురించి మీకు ఐడియా ఉండాలి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్,
వీళ్ళందరికీ సంబంధించి గవర్నమెంట్ ఏవైతే చట్టాలు చేసిందో వాటన్నిటి మీద ఐడియా ఉంది. అంటే సపోజ్ చిల్డ్రన్ లాస్ అని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్. సో చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఈజ్ ఎ సోషల్ లెజిస్లేషన్. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రొహిబిషన్ యాక్ట్ ఈజ్ ఎ సోషల్ లెజిస్లేషన్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సోషల్ లెజిస్లేషన్. సో ఆ యాక్ట్స్ మీద ఎంతో కొంత ఐడియా ఉండాలి. డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఫర్ ద ఉమెన్ సోషల్ లెజిస్లేషన్. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ ఈజ్ ఎ సోషల్ లెజిస్లేషన్. ఇది ఉమెన్కి సంబంధించింది కాబట్టి ఈ డొమెస్టిక్ వైలెన్స్ లాంటి చట్టాలే కాకుండా వర్క్ ప్లేసెస్లో పోష్ యాక్ట్ అని అంటాం, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్. సో ఇటువంటి చట్టాల మీద ఐడియా ఉండాలి. సో ఆ చట్టాలు తెలుసుకోవాలి. తర్వాత సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్. సో సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ 1964 ఉన్నాయి. ఒక 25 రూల్స్ ఉంటాయి, అవి బైహార్ట్ చేసేయాలి. అబ్జల్యూట్లీ యూ హ్యావ్ టు బైహార్ట్ ఆల్ దోస్ రూల్స్. రూల్ నెంబర్తో సహా బైహార్ట్ చేస్తే మంచిది. రూల్ కాన్సెప్ట్ బైహార్ట్ చేసినా సరిపోతుంది, బట్ నెంబర్తో సహా బైహార్ట్ చేసి ఆన్సర్లో అవి ప్రజెంట్ చేసాం అనుకో, ద వాల్యూ ఆఫ్ ది ఆన్సర్ విల్ ఇంప్రూవ్ బికాస్ ఆఫ్ దిస్ అడిషన్, రూల్ నెంబర్ అండ్ ది కన్సెప్షన్. ఈ వాల్యూ ఎడిషన్స్ ఇంప్రూవ్ చేస్తాయి మీ ఆన్సర్ యొక్క మార్కుల వెయిటేజ్ని, మీకు వచ్చే మార్కుల వెయిటేజ్ అది. సో ఆ 25 రూల్స్ బైహార్ట్ చేసేయడం అంతే. అంటే బట్టి పట్టడం మంచిది కాదు కదా అంటే బట్టి పట్టడం మంచిదే, అర్థం చేసుకుంటూ బట్టి పట్టడం మంచిది. ఎప్పుడైతే బైహార్ట్ చేస్తున్నావో నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు, ఎప్పుడైతే వాటికి సంబంధించిన ఫిలాసఫీని అర్థం చేసుకుంటున్నావో నువ్వు స్మార్ట్ వర్క్ కూడా చేస్తున్నావు. ఈ రెండు కావాలి, ఆ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండింటినీ ప్రజెంట్ చేయాలి. సో అప్పుడు ఈ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్, లాస్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే నెవర్ గో బై ద కామన్ సెన్స్. యువర్ ఆన్సర్ షుడ్ నెవర్ బీ క్యారెక్టరైజ్డ్ బై ది కామన్ సెన్స్. యువర్ ఆన్సర్స్ షుడ్ నాట్ గో బై ద సొసైటల్ నార్మ్స్. యువర్ ఆన్సర్ షుడ్ నాట్ బీ క్యారెక్టరైజ్డ్ బై ది అన్లాఫుల్ మోరల్ ప్రిన్సిపల్స్. అంటే మీ ఆన్సర్లో ఇటువంటి రిఫ్లెక్షన్స్ ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు మన పక్కింటి ఆయన ఉన్నాడు, మన పక్కింటి ఆయన అంటే అక్కడ ఆర్టీసీలో ఎండి ఉన్నారు, ఏం పేరు ఆయనది, సజ్జనార్ ఉన్నాడు, ఐపీఎస్. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్కౌంటర్. సో ఒక ఎన్కౌంటర్లో ఒకటి కూడా కాదు 2-3 ఎన్కౌంటర్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ హిమ్ వెన్ హీ ఎన్కౌంటర్డ్ 3 పీపుల్. అంటే పర్సనల్గా ఆయన ఎన్కౌంటర్ చేయలేదు, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక 2-3 కానిస్టేబుల్స్ వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. అండ్ దీనికి క్రెడిట్ ఎవరికి ఇచ్చారంటే సజ్జనార్ గారికి ఇచ్చారు. మరి అందరూ అతన్ని అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేయడం మామూలుగా చేయలేదు, సింబాలిక్గా చేశారు. సింబాలిక్గా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి పూలు చల్లారు యాక్చువల్లీ. అండ్ ఇన్స్టంటేనియస్లీ హీ బికేమ్ ఏ హీరో. ఇన్స్టెంట్గా ఆయన హీరో అయిపోయాడు. వరంగల్లో ఒక ఎన్కౌంటర్, అలాగే హైదరాబాద్లో ఒక ఎన్కౌంటర్, దిశా మర్డర్ కేసులో ఎన్కౌంటర్. తర్వాత హీ బికేమ్ అన్ ఇన్స్టెంట్ సోషల్ మీడియా వాట్సాప్ స్టేటస్ పర్సనాలిటీ. అందరు పెట్టుకున్నారు స్టేటస్లు, మై హీరో సజ్జనార్, ఐ సపోర్ట్ సజ్జనార్ అని. సపోజ్ ఆ కేస్ స్టడీ మీకు ఇచ్చి, దిశా మర్డర్ కేసుకి సంబంధించిన ఇన్సిడెంట్ ఇచ్చి, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్ని గురించి రిఫరెన్స్ ఇచ్చి నువ్వు ఎలా ఆన్సర్ రాస్తావు? ఇట్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ ది కామన్ సెన్స్, సొసైటల్ నార్మ్స్, అన్లాఫుల్ యాక్టివిటీస్. అది. సో వాట్ హీ వాజ్ డూయింగ్ ఈజ్ హీరోయిక్ అనేది రాయకూడదు. అది ఏంటది? హీరోయిజం హీరోయిన్ చేయడం, ఇక్కడ సజ్జనార్ గారిని హీరోయిన్ చేయడం అనేది కామన్ సెన్స్, అది సొసైటల్ నామ్. అది ఎందుకని? ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ది లా అండ్ ద కాన్స్టిట్యూషన్. వాట్ హీ వాజ్ డూయింగ్ వాజ్ నాట్ కాన్స్టిట్యూషనల్, was not according to the law, and it was not based on the justice, rule of law and the rights. ఈ ఎన్కౌంటర్ అయిన వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, ఎందుకంటే నీకు తెలియదు నిజంగా ఆ వ్యక్తులే ఆ నేరం చేశారా లేదా అనే విషయం నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు ఆ ప్లేస్లో ఉన్నావా? నువ్వు ఆ ప్లేస్లో లేవు, నువ్వు చూడలేదు కదా ఆ ముగ్గురే నేరం చేశారని. చాలామంది ఏమంటారు, ఆ అమ్మాయి అలా ఫోన్లో మాట్లాడింది ఆ ముగ్గురే అని చెప్పి. ఫోన్లో మాట్లాడింది, కానీ చూసారా? ఎవరైనా చూసారా ఫోన్లో మాట్లాడినప్పుడు అమ్మాయి? ఆ ముగ్గురే అంటే ఏ ముగ్గురు?
రెండు, ఈ ముగ్గురు ఎవరు చెప్తే ఈ క్రైమ్ చేసి ఉండొచ్చు అది కూడా ఆలోచించాలి. ఆ అమ్మాయిని ఎవరో రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోతే, ఆ చనిపోయినట్టుండే పరిస్థితులు ఉంటే ఆ అమ్మాయిని చంపేయమని చెప్పి ఈ ముగ్గురికి అప్పచెప్పి ఉండొచ్చు. ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది కదా. ఎవరో రేప్ చేసి ఉంటారు, చేసిన తర్వాత ఈ ముగ్గురిని పిలిపించి, ఈ లారీ వాళ్ళని పిలిపించి వీళ్ళని చంపేయమని ఉండొచ్చు, ఎవరికి తెలియకుండా చంపేయమని ఉండొచ్చు. మరి వీళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి వాళ్ళని ట్రయల్ వేయాలి, అది వాళ్ళ రైట్. రైట్ టు జస్టిసబుల్ ట్రయల్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. సో ఇలా ఎన్కౌంటర్ చేయడం ద్వారా అక్కడ రూల్ ఆఫ్ లా జరగల. అక్కడ ఏం జరిగింది? పర్సనల్ డిస్క్రిషనరీ లా జరిగింది. రూల్ ఆఫ్ లా జరగాలంటే చట్టం ప్రకారం జరగాలి, లా ప్రకారం జరగాలి. అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద రైట్స్ ఆఫ్ దోస్ ఎన్కౌంటర్డ్ పీపుల్. వాట్ ఈస్ ద రైట్ ఆఫ్ దోస్ ఎన్కౌంటర్డ్ పీపుల్? దే హ్యావ్ ఎ రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ రైట్ టు బీ జస్టిసబుల్ ట్రయల్ అనేది ఉంది. వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. And there was no justice in this case. We have a criminal justice system. According to the criminal justice system, what the police are responsible? Police have to catch the culprit, bring them to the justice, impose the punishment, execute the punishment. ఈ మూడు స్టేజెస్ ఉన్నాయి. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రకారం, జస్టిస్ ఏ ఫెయిర్నెస్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఒక నేరం చేసాడు అనుకున్నప్పుడు పోలీసులు వాడిని పట్టుకొని కోర్టుకి తీసుకురావాలి. జ్యుడిషియరీ వాడికి పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలి. వాడు నేరం చేశాడో లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలి. ఇంపోజ్ చేసిన తర్వాత జైల్లో ఆ పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మూడు పనులు ఒకటి చేయడు. పోలీసులు పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేసారు, మధ్యలో ట్రయల్ జరగలేదు, జైలుకి తీసుకెళ్ళలేదు, అంటే మొత్తం మిగతా వాళ్ళ పనులు కూడా వీళ్ళే తీసేసుకుంటారు. సపోజ్ ఈ ముగ్గురు ఎన్కౌంటర్ అయిన వాళ్ళలో మీ తమ్ముడు లేకపోతే మీ అన్నయ్య ఉన్నారనుకో, కరెక్ట్గా చేశారు పూల్ జల్తలో, మరి నువ్వు ఆ సజ్జనర మీద చల్లవు కదా. అంటే మీనింగ్ ఏంటి? యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ద రైట్స్ ఆఫ్ దట్ పర్సన్. యు ఆర్ నాట్ కన్సిడరింగ్ ద జస్టిస్ ఎ ఫెయిర్నెస్ ఇన్ డూయింగ్ సో. కాబట్టి ఈ మూడు ఫెయిల్ అయినాయి ఆ వ్యవహారంలో. ఇవి లేవు. నో లా ఈజ్ ఇన్ ఎంపవరింగ్ ద పోలీస్ టు ఎన్కౌంటర్ ఏ పర్సన్. ఏ చట్టంలోనూ కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి నిబంధనలు లేవు. జనరల్గా పేపర్లో రాస్తారు ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి. ఎన్కౌంటరే ఫేక్, మళ్ళీ దానికి ఫేక్ ఎందుకు? ఎన్కౌంటర్ చేయడం అంటేనే ఫేకు. ఇలాంటి సంఘటనలో ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఎదురు కాల్పులు, వెనకాల కాల్పులుగా. ఇప్పుడు ఈ ముగ్గురిని ఎక్కడి నుంచి కాల్చారా? ఎదురుగా కాల్చారా, లేకపోతే నుంచి వెనకాల నుంచి కాల్చారా? వెనకాల నుంచి కాల్చారు. వెనకాల నుంచి బుల్లెట్లు దూసుకెళ్ళి. ఎన్కౌంటర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? తెలుగు మీనింగ్ ఏంటి? ఎదురు కాల్పులు. ఎదురుగా ఎవడైనా గన్ను పెట్టుకొచ్చి నేను కాలుస్తారంటే అప్పుడు నువ్వు కాల్చాలి, అప్పుడు దాన్ని ఎన్కౌంటర్ అంటారు. దాన్ని ఫేక్ అంటారు. అప్పుడు ఫేక్ ఎన్కౌంటర్ ఎప్పుడు అవుతుంది? వెనకాల నుంచి కాలిస్తే ఫేక్ అవుతుంది. సో కాబట్టి ఏ చట్టంలోనూ ఇటువంటిది లేదు, ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి పర్స్పెక్టివ్ లేదు. ఎవడైనా పారిపోతుంటే ఎన్కౌంటర్ చేయకూడదు. అది ఎవడైనా పారిపోతుంటే ఎక్కడ కాల్చాలి? అరికాల్లో కాల్చాలి, లేకపోతే మోకాల మీద కాల్చాలి వెనకాల నుంచి. అది అరికాలు కనపడదు కదా, మరి అరికాలు చూపి అని చెప్పి దాన్ని ఎట్లా పెట్టి కాల్చడం కూడా కాదు. పారిపోతుంటే బిలో హిప్ లెవెల్ యూ హ్యావ్ టు షూట్. అప్పుడు పడిపోతాడు. పడిపోయినప్పుడు వాడిని అరెస్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి, వాడి హక్కులు వాడికి ఉంటాయి కదా. వాడు నేరం చేసినాడైనా వాడి హక్కులు ఉంటాయి కాబట్టి ఆ హక్కుల్ని ఫుల్ఫిల్ చేసడం కోసం వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత కోర్టుకి తీసుకెళ్ళి. ఈ ప్రొవిజన్స్ అన్ని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21ని 20ని రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. కొన్ని చట్టాల ప్రకారం వెళ్తాయి. అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద సివిల్ సర్వీస్ ఫండమెంటల్ రూల్స్, బేసిక్ రూల్స్. ఇలా నువ్వు ఆన్సర్ రాసేటప్పుడు వీటిని పరిగణలో తీసుకోవాలి. కానీ యూ షుడ్ నాట్ గో బై ద కామన్ సెన్స్, వాట్ జనరల్ సొసైటీ బిలీవ్స్. సొసైటల్ నామ్స్ ప్రకారం కాదు. సొసైటల్ నామ్స్ అంటే ఏంటి? అందరూ దాన్ని అప్రిషియేట్ చేశారు. అందరూ అప్రిషియేట్ చేశారు కాబట్టి నేను కూడా అప్రిషియేట్ చేయకపోతే బాగోదు అనుకుంటారు. సమాజం ఏమైనా నన్ను విమర్శిస్తుందనే భయపడకూడదు. అది ఇప్పుడు సపోజ్ బాహుబలి సినిమా ఎలా ఉంది అంటే అందరూ నచ్చకపోయినా కానీ బాగుందని చెప్పొచ్చు. ఎందుకని 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. అండ్ ఇఫ్ ఐ సే ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్, యూ విల్ బీ రాడికల్లీ క్రిటిసైజ్డ్, యూ విల్ బీ రూత్లెస్లీ ట్రోల్డ్. కల్కి సినిమా ఎలా ఉంది బాగాలేదని చెప్పాను అనుకో, ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మామూలుగా దాడులు చేయరు. ఆ దాడే కాదా అని కూడా తెలియదు, ఎందుకంటే వర్చువల్ దాడి కాబట్టి. అది
సో ప్రభాస్ దేశభక్తుడు, ప్రభాస్ సమాజ భక్తుడు, ఇటువంటి స్టేట్మెంట్లు కొటేషన్లు తోడుగా వస్తే అట్లా నువ్వు నచ్చదు, నువ్వు నచ్చాల్సిందే అని చెప్పి ట్రోలింగ్ చేస్తారు. నువ్వు ఎక్కడ రమ్మంటావు చెప్పు, నేను వచ్చేస్తాను, నీ అడ్రస్ చెప్పు, అడ్రస్ పెట్టు అంటే అడిగాడు. మామూలుగా 3 సార్లు అడుగుతాడు అడ్రస్ పెట్టమని. సో కాబట్టి ఈ సొసైటల్ నామ్స్ వేరు, దానికి భయపడాల్సిన అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ గోయింగ్ బై ద లా. అండ్ అన్లాఫుల్ మోరల్ ప్రిన్సిపల్, యూ షుడ్ నాట్ గో బై ది అన్లాఫుల్ మోరల్ ప్రిన్సిపల్స్. అన్లాఫుల్ మోరల్ ప్రిన్సిపల్స్ అంటే చట్టబద్ధం కాని నైతిక సూత్రాలు, అంటే కొన్ని నైతిక విలువలు, మోరల్ ప్రిన్సిపల్స్. ఎథిక్స్ కాదు, మళ్ళీ ఎథిక్స్ అనేది మోరల్ ప్లస్ లా 2 ఉంటాయి. అదే మోరాలిటీ అనే దానికి సొసైటల్ నామ్ అయి ఉంటుంది, బట్ ఇట్ మే నాట్ బి ఆ లీగల్ వన్. సో కొన్ని నైతిక పద్ధతులు అన్నట్టుగా ఉంటుంది, కానీ అది లీగల్ కాకపోవచ్చు, సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందనుకో, ఆ అమ్మాయి ఏజ్ 18 years, ఆ అబ్బాయి ఏజ్ 21. ఇట్లా చేసుకుంటే రైటా రాంగా? అది లీగల్గా రైట్, మోరల్గా రాంగ్. అంటే మోరల్గా రాంగ్ అని ఎవరంటారు? వాళ్ళ పేరెంట్స్ అంటారు. వాళ్ళ పేరెంట్స్కి ఏంది ప్రాబ్లం ఏంది? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, ఎవడు పెంచుకున్నాడు అల్లారు ముద్దుగా? చిన్నప్పటి నుంచి నేల మీద పాదం పెట్టకుండా చూసుకున్నాం, అలా చూసుకున్నాం కాబట్టి అసలు పాదం పెడితే ఎలా ఉంటుందో చూసుకుందాం అని చెప్పి వెళ్ళిపోయిందాం. సో అది డైమెన్షన్ కాదు, అదేంటది? మోరల్ ప్రిన్సిపల్. అది లా ఏం చెప్తుంది? ఎ గర్ల్ హూ ఈజ్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ ఎ బాయ్ హూ ఈజ్ అబౌవ్ ద ఏజ్ 21 years కెన్ మ్యారీ, బట్ వితౌట్ ఇన్ఫార్మింగ్ యువర్ పేరెంట్స్. ఇఫ్ యూ మ్యారీ, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఇమ్మోరల్. సో అది క్రైటీరియా కాదు, ఓన్లీ లా మాత్రమే క్రైటీరియా. ఈ అన్లాఫుల్ మోరల్ ప్రాక్టీసెస్ ఈజ్ నాట్ టు బి కన్సిడర్డ్ ఇన్ ది ఆన్సరింగ్ ద కేస్ స్టడీస్. సో 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్ మీకు ఇచ్చినటువంటి హ్యాండ్అవుట్లో కూడా ఉంది. సో ఈ 2023 క్వశ్చన్, సో ఇది క్వశ్చన్ చదివినప్పుడు మనం సివిల్ సర్వీస్ పర్స్పెక్టివ్లో చూడాలి, సివిల్ సర్వెంట్ పర్స్పెక్టివ్, యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ పర్స్పెక్టివ్. సో యు ఆర్ వర్కింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్, యూఆర్ అంటే నువ్వే అనుకుందాం, నిన్ను నువ్వు ఆ పొజిషన్లో చూసుకోవాలి. ఇన్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్, అంటే గవర్నమెంట్ బ్యాంక్ అది. సో గవర్నమెంట్ బ్యాంక్లో నువ్వు ఒక ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నావు. అండ్ ఫర్ సెవరల్ ఇయర్స్, వన్ డే వన్ ఆఫ్ యువర్ క్లోజ్ కలీగ్స్ tells you that her father is suffering from heart disease and needs surgery to service. సో ఇదొక ఇనీషియల్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో ఉన్నటువంటి ఇనీషియల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో పనిచేసే ఒక ఉద్యోగి. అండ్ మళ్ళీ దీంట్లో స్టార్టింగ్లో చెప్పినట్టుగా పర్సనల్ ఇంటరాక్షన్ కూడా తీసుకొచ్చాడు. ఏది 2019లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఏంటది? నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చదువుకుంటున్నారు అనేటటువంటి ఒక పర్సనల్ రిలేషన్షిప్ మీద ఆధారపడినటువంటి క్వశ్చన్. సో దీంట్లో సివిల్ సర్వెంట్గా నువ్వు రాయాల్సినటువంటి, గవర్నమెంట్ ఎంప్లాయీగా రాయాల్సినటువంటి అంశాలు ఉంటాయి, పర్సనల్ రిలేషన్షిప్లో ఫాలో అవ్వాల్సిన అంశాలు ఉన్నాయి. అండ్ నీ కొలీగ్ నీకు చెప్పింది, ఏమని చెప్పింది? ఇక్కడ హర్రర్ ఉంది కాబట్టి చెప్పింది అని అనుకుంటున్నా. హర్ ఫాదర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ డిజీజ్. సో హార్ట్ డిజీజ్ అండ్ నీడ్స్ సర్జరీ టు సర్వీస్, ఇమీడియట్గా సర్జరీ చేయాలి. అప్పుడు నువ్వేమనాలి? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అంటావా? అనక్కర్లేదు, వినాలి అంతే, సరిపోతుంది. బికాస్ యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ కంపాషన్, అంతే. కంపాషన్ ఉండాలి. కంపాషన్ అంటే ఏంటి? జాలి ఉండాలి. అండ్ షీ ఆల్సో టెల్ యూ, ఇంకా డేంజరస్ ఇక్కడ, షీ హ్యాస్ ఇన్సూరెన్స్, షీ హ్యాస్ నో ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ లేదు. అండ్ ది ఆపరేషన్ విల్ కాస్ట్ అబౌట్ 10 lakhs rupees. ఇది అస్సలు ఇష్యూ ఇక్కడ. ఓకే, నువ్వు విన్నావు, బాగానే ఉంది, ఊరుకోవే అని చెప్పి నువ్వు కొంచెం సర్దుబాటు చేయాలి. యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హర్ హస్బెండ్ అండ్ దట్ షీ ఈజ్ ఫ్రమ్ అ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇది మొత్తం పర్సనలైజ్ చేస్తుంటే, అంటే హర్ హస్బెండ్ అండ్ దట్ షీ ఈజ్ ఫ్రమ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మిడిల్ క్లాస్ అయినప్పుడు ఆవిడ కూడా మిడిల్ క్లాస్ అయి ఉంటుంది కదా.
హర్ హస్బెండ్ అండ్ షీ అనేది ఎందుకు చెప్పాడో తెలియదు, కానీ యు ఆర్ ఎంపథెటిక్. కంపాషన్ దాటి నెక్స్ట్ లెవెల్లో ఎంపతి. A civil servant and as a human being you are supposed to have compassion, empathy and emotional intelligence. 3 లెవెల్స్లో రావాలి. కంపాషన్ అంటే ఏంటి? జాలి. ఎంపతి అంటే ఏంటి? ఫీలింగ్ ద పెయిన్ ఆఫ్ ది అదర్ పర్సన్. జాలి ఎప్పుడు పడతాం? ఎవరికైనా బాధలో ఉన్నప్పుడు వాడి మీద జాలి పడతాం. జాలి పడ్డ నెక్స్ట్ లెవెల్లో ఏంటి? ఆ బాధ నీ బాధగా ఫీల్ అవ్వడం. అది ఎంపథెటికల్ కన్సిడరేషన్ అబౌట్ హర్ సిచ్యువేషన్. హవెవర్, అపార్ట్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సింపతి, అరే రే అన్నది తప్ప ఆ సింపతి ఎక్స్ప్రెస్ చేయడం. యూ డు నాట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు ఫండ్ హర్. నీ దగ్గర పైసలు లేవు. 10 lakhs ఇమ్మంది. 10 lakhs కావాలి. అడగరు కూడా అడగలే. కోర్స్ మా డాడీకి ఆపరేషన్ అవుతుంది, నేను మిడిల్ క్లాస్, మా హస్బెండ్ కూడా మిడిల్ క్లాసే. ఇది ఎలా ఉందంటే ఈ కథ, అనగనగా ఒక లక్షాధికారి పేదవాడు, వాడికి ఒక తోట ఉంది, వాళ్ళ డ్రైవరు పేదవాడే, వాళ్ళ పని మనిషి పేదవాడే అన్నట్టుగా ఉంది ఇది. అండ్ a few weeks later you ask her about the well-being of her father and she informs you about his successful surgery and that he is recovering. నువ్వు చేసింది ఏం లేదు, ఆవిడేదో చేసుకుంది మొత్తం. ఆపరేషన్ అయితే అయిపోయింది అండ్ రికవరీ అవుతున్నాడు. అండ్ షీ దెన్ కన్ఫైడ్స్ యూ ఇన్ దట్ ద బ్యాంక్ మేనేజర్, ఇంకొకటి తీసుకొచ్చారు ఇక్కడ, బ్యాంక్ మేనేజర్ was kind enough to facilitate the release of 10 lakhs from a dormant account. ఈ బ్యాంక్ మేనేజర్ ఒక డార్మెంట్ అకౌంట్ను ఉపయోగించి పైసలు ఇచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఇఫ్ సమ్మన్ టు పే ఫర్ ద ఆపరేషన్ విత్ ద ప్రామిస్ దట్ ఇట్ షుడ్ బి కాన్ఫిడెన్షియల్ అండ్ బి రీపేడ్ ఎట్ ద అర్లియెస్ట్. డార్మెంట్ అకౌంట్ అనే కీవర్డ్ ఇక్కడ. డార్మెంట్ అకౌంట్ అంటే ఏంటి? ద అకౌంట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఆపరేటెడ్ ఫర్ ఏ లాంగ్ టైం. అది సో దాన్ని చాలా కాలం నుంచి ఆపరేషన్లో లేని అకౌంట్, దాంట్లో 10 లక్షలు ఉంటే ఆ 10 లక్షలు ఈ బ్యాంక్ మేనేజర్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఇచ్చికో ఇంకేం చెప్పాడు? తొందరగా నువ్వు మళ్ళీ దాన్ని రీపే చేయాలని చెప్పాడు. అండ్ షీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ పేయింగ్ బ్యాక్ అండ్ విల్ కంటిన్యూ టు డూ సో అంటిల్ ఇట్ ఈస్ బీ రిటర్న్. కాకపోతే ఈ మొత్తం వ్యవహారం అంతా రహస్యంగా ఉండమని చెప్పాడు. సో ఇది మొత్తం ఓవరాల్గా కేస్ స్టడీ. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఇక్కడ ఇచ్చిన దాని ఫాలోఅప్ క్వశ్చన్స్ ఏంటి? 3 questions are given. What are the ethical issues involved in this entire description? Evaluate the behavior of the bank manager from the ethical point of view. How would you react to this situation? ఇంట్లో 3 questions ఉన్నాయి. సో ఈ 3 questions ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ చేసే ముందు ఆన్సర్ క్రైటీరియా ఏంటి? సో యు ఆర్ సపోజ్ టు కన్సిడర్ ద కీవర్డ్స్ హియర్ ఫస్ట్. సో ఈ కీవర్డ్స్ ఏంటి? ఆ మొత్తం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కీవర్డ్స్, అది ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడ వరల్డ్ ఎక్కడ ఉంది, వరల్డ్ బిల్డింగ్ ఏంటి అంటే నేషనలైజ్డ్ బ్యాంక్. దర్ ఈజ్ నో మెడికల్ ఇన్సూరెన్స్, ఇది ఒక కీ ఆస్పెక్ట్. నువ్వు బ్యాంకులో పనిచేస్తున్నావు, గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నావు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని తెలియదు నీకు. అండ్ ఎంపథెటికల్ కన్సిడరేషన్, జాలి దయ అనేటటువంటి పర్స్పెక్టివ్ ఉంది. ఎవరికి ఉంది? నీకుంది జాలి దయ. డార్మెంట్ అకౌంట్ అంటే ఏంటి? 10 లక్షల రూపాయలు ఉన్న అకౌంట్, దాన్ని చాలా కాలంగా ఎవడో ఉపయోగించట్లేదు ఎవడో, అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది కాన్ఫిడెన్షియాలిటీ. ఇన్ని అనేది కీవర్డ్స్ ఉన్నాయి. అండ్ దెన్ యూ ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై ద స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఈ మొత్తం స్టోరీలో యాక్టర్స్ ఎవరు, ది మెయిన్ యాక్టర్ ఎవరు, సైడ్ యాక్టర్ ఎవరు, కామెడియన్ ఎవరు. నువ్వు హీరో, ఎగ్జిక్యూటివ్, ద పర్సన్ రిఫర్డ్ ఇస్ ద ఎగ్జిక్యూటివ్, దట్ ఈస్ యూ. హీరోయిన్ ఎవరు? యువర్ కొలీగ్ హస్బెండ్ కమెడియన్, వాడికి ఈ విషయాలు ఏమీ తెలియదు. యువర్ కొలీగ్స్ ఫాదర్ అండ్ హస్బెండ్, ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, సీన్లోకి రాలేదు ఇంకా. సీన్లో ఉన్న ఇంకొకటి ఎవరు? బ్యాంక్ మేనేజర్. సీన్ మీద కనపడేది ముగ్గురే, తెర వెనకాల ఉన్నది వీళ్ళిద్దరు. అది సో ఈ ఎగ్జిక్యూటివ్, యువర్ కొలీగ్ అండ్ యువర్ బ్యాంక్ మేనేజర్.
And ethical consideration. So ethical consideration, what are the ethical consideration you have to identify? Your answer must consider certain things like showing empathetical consideration will be a breach of law. ఓన్లీ ఎంపతి చూపించడం అనేది ఏంటి అంటే అవతల వ్యక్తి యొక్క బాధను చూసి రియాక్ట్ అవ్వచ్చు, అరెరే అని చెప్పి అనొచ్చు. కాకపోతే నీ పర్సనల్ పైసల నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి. బ్యాంక్ మేనేజర్ ఏం చేశాడు, 2 అడుగులు ముందుకేసాడు. ఎవ్వరు లేని చోట ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు, అందులో పైసలు ఉన్నాయి, అవి ఎత్తుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చాడు. దెన్ రెస్పెక్టింగ్ ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ యువర్ కొలీగ్ విల్ బి అ బ్రీచ్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఇన్ ద డ్యూటీ. ఒక పారాడాక్స్ ఇక్కడ. అంటే పారాడాక్స్ అంటే ఏంటి? కాంట్రాస్టింగ్ థింగ్స్. ద ప్రైవసీ ఆఫ్ యువర్ కొలీగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండర్ ద రైట్స్ అప్రోచ్, కానీ ప్రొఫెషనలిజం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. దట్ బ్యాంక్ మేనేజర్ ఇగ్నోర్డ్ ద ప్రొఫెషనలిజం. అండ్ కామన్ సెన్స్ మొరాలిటీ కాంట్రాస్ట్ విత్ ద లీగల్ ఎథిక్స్. ఇలాంటి సిచ్యువేషన్ని నార్మల్గా మనకి చెప్తే, నార్మల్గా ఉన్నటువంటి మనుషులకి చెప్తే ఆ అమ్మాయికి హెల్ప్ చేయడంలో తప్పులేదు. అది ఎలాగో డార్మెంట్ అకౌంటే కాబట్టి, మళ్ళీ అవి ఆల్రెడీ రీపే చేయడం మొదలుపెట్టేసింది కాబట్టి అలా హెల్ప్ చేయడంలో తప్పు లేదు అనిపిస్తుంది. అది కామన్ సెన్స్, బట్ లీగల్ కాదు అది. ఒక హైకోర్టు జడ్జి ఉద్యోగం పోయింది ఇలాంటి పర్స్పెక్టివ్లోనే పనిచేయడం వల్ల. వెస్ట్ బెంగాల్లో కలకత్తా హైకోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు. చీఫ్ జస్టిస్ మళ్ళీ 2012లో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎప్పుడో క్రీస్తు పూర్వం కూడా కాదు, 2012లోనే. ఆయన అంతకుముందు అంటే వెస్ట్ బెంగాల్లో పనిచేయడానికన్నా ముందు మధ్యప్రదేశ్లో హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసేవాడు. పనిచేసేటప్పుడు ఏం చేశాడంటే హైకోర్టుకి సంబంధించిన 25 lakhs రూపీస్ విత్డ్రా చేసి పర్సనల్గా ఉపయోగించుకున్నాడు. అండ్ ఒక 6 నెలల తర్వాత ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అవడానికి ముందు ఈ 25 lakhs మళ్ళీ రీడిపాజిట్ చేసేసాడు. చేసిన తర్వాత ఈ విషయం బయటపడింది. ఆయన పేరు సౌమిత్రి సేన్ అనే జడ్జి, ఆయన పేరు సౌమిత్రి సేన్ మీద ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అండ్ వెన్ హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు కలకత్తా హైకోర్ట్, దెన్ పార్లమెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ దిస్ ఇష్యూ. వాడి మీద ఇంపీచ్మెంట్ మోషన్ ప్రజెంట్ చేసి ఇలా గవర్నమెంట్ డబ్బులు ఇట్లా మ్యానిపులేట్ చేశాడు అని చెప్పి. మరి ఇప్పుడు ఈ సందర్భంలో అతను ఏం చేశాడు, మరి ఇతన్ని ఇంపీచ్మెంట్ చేయాలా వద్దా? డబ్బులు తీశాడు, వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆ డబ్బులు రీడిపాజిట్ చేశాడు. అవినీతి జరిగినట్టే జరగనట్టే, కరప్షన్ జరిగిందా లేదా, స్కామ్ అయిందా లేదా? స్కామ్ జరిగిపోయింది. నువ్వు మళ్ళీ రీడిపాజిట్ చేసావా, మొత్తానికి వాడుకున్నావా, వడ్డీతో సహా ఇచ్చావా, ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ పబ్లిక్ మనీ అండ్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అది ప్రజల డబ్బు, ప్రజల ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి. నువ్వు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నావంటే నువ్వు కరప్షన్ చేసినట్టే. నువ్వు రీడిపాజిట్ చేసినా కానీ సపోజ్ 6 నెలల పాటు 25 lakhs మీద ఆ డబ్బులు అక్కడే బ్యాంక్ అకౌంట్లోనే ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేది. అంటే ఈ 25 lakhs రూపీని బయటికి తీసుకెళ్ళి నువ్వు 5 రూపాయల వడ్డీకి తిప్పుకున్నామేమో, ఎవడికి తెలుసు? మరి ఆ వడ్డీ డబ్బులు ఎవడిస్తాడు ఇక్కడ? కాబట్టి నువ్వు అవినీతి చేసావు అంతే, ఇంకా దాంట్లో వేరే ఆల్టర్నేటివ్ లేదు. అండ్ హీ వాజ్ దేర్ ఫోర్స్ టు రిజైన్. ఇంపీచ్మెంట్ కాకుండా పోతే పోన్లే అని చెప్పి రిజైన్ చేయమని చెప్పారు. సో అలా కామన్ సెన్స్ మొరాలిటీ డిఫరెంట్ ఫ్రమ్ లీగల్ ఎథిక్స్. అబ్యూజ్ ఆఫ్ అథారిటీ బై ద మేనేజర్ వెన్ హీ శాంక్షన్స్ మనీ ఫ్రమ్ ద డార్మెంట్ అకౌంట్. అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అండ్ ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ ఆన్ పార్ట్ ఆఫ్ యువర్ కొలీగ్. నీ కొలీగ్కి సరైన ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ లేదు. ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ అంటే జాబ్ చేస్తున్నప్పుడు వెన్ యూ ఆర్ డూయింగ్ ది జాబ్, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా కార్పొరేట్ అయినా ఏదైనా సరే, యూ షుడ్ నాట్ యూజ్ పబ్లిక్ రిసోర్సెస్, అఫీషియల్ రిసోర్సెస్ ఫర్ ద పర్సనల్ ఇంట్రెస్ట్. అఫీషియల్ రిసోర్సెస్ అంటే ఏంటి? నీకు పవర్ ద్వారా, నీ పొజిషన్ ద్వారా వచ్చిన అధికారాన్ని, రిసోర్సెస్ని, రిలేషన్షిప్స్ని పర్సనల్ ప్రయారిటీస్ కోసం ఉపయోగించకూడదు. ఇది ఫండమెంటల్ ఫార్ములా. నువ్వు పర్సనల్ రిలేషన్షిప్లో ఏం చేసావు? బ్యాంక్ మేనేజర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు, అది ప్రొహిబిషన్.
సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం, అకార్డింగ్ టు ద సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ విచ్ ఆర్ అనలాగస్ రూల్స్ ఆర్ ఆల్సో దేర్ ఫర్ ది అదర్ ఆర్గనైజేషన్స్. ఈ సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం నువ్వు ఇలాంటి అప్పులు తీసుకోకూడదు, పర్సనల్గా ఇటువంటి చేయబదులు తీసుకోకూడదు. అండ్ అది కూడా ఒక లిమిట్ దాటి తీసుకోకూడదు. లిమిట్ దాటింది అంటే ఇచ్చినోడు ఎందుకు ఇచ్చాడు దానికి ఓ రీజన్ ఉంటుంది, తీసుకున్నోడు ఎలా తీసుకున్నాడో దానికి ఓ రీజన్ ఉంటుంది. ఏ ప్రయోజనాన్ని ఆశించి అంత రిస్క్ చేసి ఆ మేనేజర్ ఆ అమ్మాయికి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు, నార్మల్ కాదు కదా. సో సపోజ్ ఇఫ్ దట్ మేనేజర్ లేటర్ ఆన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ సెక్షువల్ ఫేవర్స్ ఫ్రమ్ దట్ లేడీ, వాట్ షీ షుడ్ డూ? తీసుకున్నప్పుడు డబ్బులు తీసుకున్నావు కదా అని చెప్పి సెక్షువల్ ఫేవర్స్ కోరాడు అనుకో, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? సో విచ్ ఈజ్ అ బ్రీచ్ ఆఫ్ ద ప్రొఫెషన్. కాబట్టి ఏంటి, ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నా, బ్యాంక్ అయినా, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అయినా, కార్పొరేట్ కంపెనీ అయినా, అందులో ఉండే ఫండమెంటల్ రూల్స్ ఏం చెప్తాయంటే యూ షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఐదర్ విత్ యువర్ కొలీగ్స్ ఆర్ విత్ యువర్ బాస్ ఆర్ విత్ యువర్ డీలర్స్ ఆర్ ఈవెన్ విత్ ది కస్టమర్స్. కస్టమర్లతో కానీ, లేకపోతే బాస్తో కానీ, డీలర్స్తో కానీ, లేకపోతే కొలీగ్స్తో కానీ, సబార్డినేట్స్తో కానీ ఎవరితోని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు. అది సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్లో ఉంటుంది. అండ్ అలాగే ఇటువంటి రూల్సే అనలాగస్ రూల్స్ అంటాం. స్టేట్ సర్వీసెస్లో ఉంటాయి, ఆర్గనైజేషన్ రూల్స్లో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. సో విచ్ ఈస్ అ బ్రీచ్ ఆఫ్ ద ప్రొఫెషనలిజం ఆన్ పార్ట్ ఆఫ్ ద కొలీగ్. నీకు కావాలంటే, డబ్బులు కావాలంటే ఏం చేయాలి? అప్పు తీసుకోవాలి. ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచో లేకపోతే ఇంకో రకంగానో ఫార్మల్ ప్రొసీజర్లో అప్పులు తీసుకోవాలి. ఇట్లా పర్సనల్గా తీసుకోవడం కాదు. అండ్ నీడ్ ఆన్ యువర్ పార్ట్ టు యాక్ట్ యాజ్ అ విజిల్ బ్లోవర్. Need on your part to act as a whistleblower to report against your colleague and manager. నీ మేనేజర్ గురించి, కొలీగ్ గురించి నీకు విషయం తెలిసింది కాబట్టి నువ్వు ఒక విజిల్ బ్లోవర్గా ఈ విషయాన్ని రిపోర్ట్ చేయాలి. అప్పుడే నువ్వు లీగల్ ఎథిక్స్ ఫాలో అవుతున్నట్టు, లేకపోతే కామన్ సెన్స్ మొరాలిటీలో ఉన్నట్టు. నువ్వు ఫ్రెండురా అని చెప్పి ఆ అమ్మాయి గురించి నువ్వు కంప్లైంట్ చేయకుండా ఉన్నావు అనుకో, నువ్వు కామన్ సెన్స్లో వెళ్తున్నట్టు. ప్రొఫెషనల్ ఎథిక్స్లో వెళ్ళాలంటే యూ ఆర్ సపోజ్ టు బి ఎ విజిల్ బ్లోవర్. విజిల్ బ్లోవర్ అంటే ఎవరు? A whistleblower is a person who alerts the higher authorities about the corruption happening around you. నీ చుట్టుపక్కల జరిగే కరప్షన్ గురించి పై అధికారులకు తెలియజేసేవాడిని విజిల్ బ్లోవర్ అంటారు. అది. సో అటువంటి విజిల్ బ్లోవర్గా ఉండాలి. అండ్ ఇట్ మే కాన్ఫ్లిక్ట్ విత్ ది పర్సనల్ రిలేషన్స్ విత్ యువర్ కొలీగ్ ఆల్సో. సో అఫీషియల్గా ఉన్నప్పుడు పర్సనల్ రిలేషన్స్ కాదు ఉండాల్సింది. నీ కొలీగ్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంది అంటే ఫ్రెండ్షిప్ ఉంది, బట్ యాజ్ అ కొలీగ్ షీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఓన్లీ కొలీగ్గా మాత్రమే, ఒక ఆఫీసులో ఉండే ఇంకో పర్సన్గా మాత్రమే చూడాలి తప్ప నీ ఆఫీసులో ఉండే వాళ్ళు ఎవరిని పర్సనల్ ఫ్రెండ్షిప్లోకి ఎంటర్ అయ్యాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే పర్సనల్ ఫ్రెండ్షిప్లోకి ఎంటర్ అవుతున్నామో ఏమవుతుంది, నీ ఎమోషన్స్ని అక్కడ కోల్పోతుంది, ఎమోషనల్ స్టెబిలిటీ కోల్పోతున్నాం. కంప్లైంట్ చేయాల్సి వచ్చినప్పుడు నిన్న ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది లాగేస్తుంది. అండ్ సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? మెయింటైనింగ్ ది కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ది కొలీగ్ కాంట్రాడిక్ట్స్ విత్ ద ట్రాన్స్పరెన్సీ. నీకు నీ కొలీగ్ అసలు విషయం చెప్పినప్పుడు నీవు ఆ విషయం ట్రాన్స్పరెంట్గా ఉంచాలా, కాన్ఫిడెన్షియల్గా ఉంచాలా. ప్రొవిజన్స్ అండర్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏముంటుంది, నువ్వు విజిల్ బ్లోవర్గా ఉండి ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్తుంది. సెకండ్ ఎలిమెంట్, ఎథికల్ ఇష్యూ, మేనేజర్ హ్యాడ్ ఎంపతి టువర్డ్స్ యువర్ కొలీగ్. ఆ మేనేజర్కి నీ కొలీగ్ పట్ల ఎంపతి ఉంది. హవెవర్ ఇట్ కాంట్రడిక్ట్స్ విత్ ద లీగల్ నార్మ్స్. వాట్ ద మేనేజర్ హ్యాస్ డన్ ఈజ్ ఇల్లీగల్, దో హీ వాజ్ సపోర్టివ్. ఎందుకని ఇల్లీగల్? పై అధికారులకి చెప్పకుండా డార్మెంట్ అకౌంట్ నుంచి 10 లక్షలు తీసేసాడంటే అది ఇల్లీగల్. అంటే మనకి తెలిసి 10 లక్షలు తీశాడు, అంతకుముందు ఇంకెంత తీశాడు, ఆ తర్వాత ఇంకెంత తీశాడు, ఇప్పటికైతే ఎవడు గుర్తుపట్టలేదు అని చెప్పి ఆ జస్టిస్ సౌమిత్రి లాగా డబ్బులు లక్షలు తీసేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ డిపాజిట్ చేద్దామని అనుకుంటే అది ఇల్లీగల్. రైట్ టు మెడికల్ కేర్ ఈజ్ ఎ బేసిక్ రైట్. రైట్స్ అప్రోచ్ అని చెప్పాం కదా. రైట్స్ అప్రోచ్ ప్రకారం రైట్ టు మెడికల్ కేర్ ఈజ్ ద బేసిక్ రైట్ ఆఫ్ ద ఎంప్లాయీ, because you are working in the nationalized bank and her family. However, there was no such provision in the bank.
అంటే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఒక హక్కు. ఒక గవర్నమెంట్ ఉద్యోగులకి, పర్టికులర్గా నేషనలైజ్డ్ బ్యాంక్ అయినా సరే, ప్రైవేట్ కంపెనీలో అయినా సరే అది ఉండాలి. కానీ మెడికల్ ఇన్సూరెన్స్ లేదు అనేటటువంటిది ఒక కండిషన్ కూడా చూస్తాము. అంటే రైట్స్ అప్రోచ్ ఈజ్ వైలేటెడ్ హియర్. అన్ ఎథికల్ డైలమా బిట్వీన్ బీయింగ్ విజిల్ బ్లోవర్ వర్సెస్ పర్సనల్ రిలేషన్షిప్. విజిల్ బ్లోవర్గా నువ్వు పై అధికారులకి విషయం చెప్పాలా, లేకపోతే పర్సనల్ రిలేషన్షిప్కి ప్రాధాన్యత ఇవ్వాలి, నీ కొలీగ్తో రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటటువంటి ఒక ఎథికల్ డైలమా నువ్వు ఉన్నావు. దీస్ ఆర్ ద మేజర్ ఎథికల్ ఇష్యూస్. And second question, evaluate the behavior of the bank manager from an ethical point of view. Bank manager behavior enti, ethical behavior enti. Right. So the bank manager has sympathy and empathy but has no emotional intelligence. So in more levels, it is sympathy first. Second level lo empathy. థర్డ్ లెవెల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది సో సివిల్ సర్వెంట్గా నీకు కంపల్సరీగా ఇది ఉండాలి. ఆ మొదటి రెండు లేకపోయినా పర్లేదు. అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ అన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో సింపతి అంటే జాలి. ఏం జాలి పడాలి? నువ్వు కొలీగ్ వాళ్ళ ఫాదర్ సర్జరీ చేయించాలి, హార్ట్ ప్రాబ్లం, ఇవన్నీ చూసి అయ్యో అని జాలి పడాలి. జాలి పడ్డమే కాకుండా ఎంపతి, సింపతి తర్వాత లెవెల్లో ఎంపతి ఉండాలి. ఎంపతి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ స్థానంలో మా డాడీ ఉంటే ఏంటి పరిస్థితి అనే ఫీలింగ్లో ఉండడం, ఫీలింగ్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. మా డాడీ ఉంటే నేనేం చేయాలి అని ఆలోచించి నీ పర్సనల్ సేవింగ్స్ ఏమైనా ఉంటే దాని ద్వారా నువ్వు హెల్ప్ చేయాలి. అది ఎంపథెటికల్ కన్సిడరేషన్. దెన్ థర్డ్ లెవెల్లో యు ఆర్ సపోజ్ టు హ్యావ్ ఎన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఈ బ్యాంక్ మేనేజర్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి వీడు ఓవర్ ఎమోషనల్ అయిపోయి పాపం వాళ్ళ డాడీ చచ్చిపోతాడేమో అని చెప్పి ఏం చేశాడు? అఫీషియల్ మనీని తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేశాడు. అది వాడు ఓవర్గా ఎంపథెటికల్ కన్సిడరేషన్లోనే ఉన్నాడు తప్ప ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు. వాడు ఏం చేయాలి? ఒక బ్యాంక్ మేనేజరే కాబట్టి నువ్వు బ్యాంక్ లోన్కి అప్లై చేసుకో, బ్యాంక్ లోన్కి అప్లై చేసుకుని ఇట్లా మా పర్సనల్ లోన్కి అప్లై చేసుకో, దాన్ని నేను ఈజీగా శాంక్షన్ చేయగలుగుతాను. ఎందుకని ఈజీగా శాంక్షన్ చేయగలుగుతాను? నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి. నీ బ్యాంక్ అకౌంట్ గురించి, దాంట్లో ఉన్నటువంటి ఎవ్రీ మంత్ సాలరీ ట్రాన్సాక్షన్ గురించి నాకు తెలుసు, నీ ఖర్చులు ఏంటి నాకు తెలుసు. సో నీకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుందో అంతవరకు నేను లోన్ ఇప్పించగలుగుతాను, మనమే చేసుకోవచ్చు. సో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూపించాలి. అంతే తప్ప ఎవడో బ్యాంక్ అకౌంట్లో వీడు డబ్బులు తీయడం అంటే ఏంటి? దొంగతనం చేయడం అది. అండ్ he failed to act, the manager has misused the authority. He failed to act as a fiduciary of the public money. E word important, fiduciary of the public money. A civil servant is supposed to be a fiduciary. ప్రభుత్వాధికారులు ఫిడ్యూషరీగా ఉండాలి. ఫిడ్యూషరీ అంటే ట్రస్టీ అన్నమాట. ఒక టెంపుల్కి ట్రస్టీస్ ఉంటారు కదా, ఆ టెంపుల్ ట్రస్టీలు ఏం చేయాలి? ఆ టెంపుల్కి సంబంధించిన ప్రాపర్టీస్ని ధర్మకర్తగా ఉంటూ ఆ టెంపుల్ కోసమే ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప సొంతంగా ఖర్చు పెట్టుకోకూడదు. అది. సో ఇప్పుడు సపోజ్ ఏపీలో అదేంటది రిషికొండ మీద ఇల్లు కట్టారు. యాజ్ అ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఎ ఫిడ్యూషరీ ఆఫ్ ది నేచర్. ప్రకృతికి ధర్మకర్తను. కానీ నువ్వేం చేసావు? నీకు చేతులు అధికారం ఉంది అని చెప్పి ఆ ప్రకృతి ధర్మకర్తగా వ్యవహరించకుండా దాన్ని తినేసావు. తినేయడం అంటే ఏంటి? మొత్తం ఆ కొండకి గుండు కొట్టాం. ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఇంబ్యాలెన్స్ చేసాం. యు ఆర్ నాట్ యాక్టింగ్ యాజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ ద సిస్టమ్, యూ స్పాయిల్ ద సిస్టమ్. వ్యవస్థను రక్షించేవాడిగా ఉండాలి తప్ప ఇట్లా నాశనం చేసేవాడిగా ఉండకూడదు. ఈ బ్యాంక్ మేనేజర్ స్కీమ్ అది. తన ఆధ్వర్యంలో ఉన్నటువంటి డబ్బులు వాడు సొంతంగా ఉపయోగించుకోకూడదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఉపయోగించాలి తప్ప అది డార్మెంట్ అకౌంట్ అయినంత మాత్రాన సుపీరియర్ ఆఫీసర్స్ అనుమతి లేకుండా చేయకూడదు. సో యూ హ్యావ్ ఫెయిల్డ్ యాజ్ ఎ ట్రస్టీ. పీపుల్ వుడ్ లూజ్ ట్రస్ట్ ఇన్ యూ. దాని ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది? మొత్తం ఓవరాల్గా ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. ఒక అధికారి తప్పు చేస్తే దాని ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా ఒక క్లాసులో ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ కొంచెం అల్లరి చేస్తున్నారు అనుకో, ఆ ఏ సెక్షన్ పిల్లలు ఎప్పుడు అల్లరే అంటారు, ఎవరో టీచర్ అంటారు.
అంటే ఇద్దరు చేసిన పనిని మొత్తం సెక్షన్ మొత్తానికి ఆవిడ ఆపాదించింది. అలా జరుగుతుంది. అలాగే దేర్ వాజ్ ఎ బ్రీచ్ ఆఫ్ లా బికాస్ హీ వాజ్ డూయింగ్ ది ఇల్లీగల్ థింగ్స్. మేనేజర్ హ్యాస్ నో అథారిటీ టు మిస్యూజ్ ద డార్మెంట్ అకౌంట్. ఈ డార్మెంట్ అకౌంట్ను ఉపయోగించడానికి మేనేజర్కి అధికారం లేదు. దేనికి ఉపయోగించాడు? పర్సనల్ బెనిఫిట్ కోసం ఉపయోగించాడు. దో యువర్ కొలీగ్ ఈజ్ ఇన్ ట్రబుల్, ద మేనేజర్ వుడ్ హ్యావ్ ఫండెడ్ హర్ ఫ్రమ్ హిస్ పర్సనల్ సేవింగ్స్. మేనేజర్ తన పర్సనల్ సేవింగ్స్ నుంచి, లేకపోతే నిన్ను కూడా ఇన్కార్పొరేట్ చేసుకుని ఇద్దరు కలిసి చెరో 5 లక్షలు చెరో ₹1,00,000 ఇస్తే ఇంకో 8 లక్షలు ఇంకో రకంగా మొబిలైజ్ చేసి ఒక 5 లక్షల రూపాయల వరకు బ్యాంక్ లోన్ ఇప్పించి అట్లా చేయాలి తప్ప సొంత పెత్తనాలు చేయకూడదు. థర్డ్ క్వశ్చన్, హౌ వుడ్ యూ రియాక్ట్ టు ద సిచ్యువేషన్? ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? ఇన్సిస్టింగ్ యువర్ కొలీగ్ అండ్ ద మేనేజర్ టు కన్ఫెస్ అండ్ ఇన్ఫార్మ్ ది హైయర్ అథారిటీస్ అబౌట్ ది ఇష్యూస్. ఇప్పుడైనా సరే అంత విషయం తెలిసింది కాబట్టి ఆ మేనేజర్ని, ఆ లేడీని ఇద్దరిని కూర్చోబెట్టి పై అధికారులకి ఆ విషయాన్ని తెలియజేయమన్నారు. కన్ఫెషన్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బ్యూరోక్రటిక్ రూల్స్. ఇన్సిస్టింగ్ ఆన్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. వాట్ ఎవర్ ద డెసిషన్స్ యూ టేక్, ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ బీయింగ్ అకౌంటబుల్. తర్వాత సపోజ్ రేపు ఈ అమ్మాయి రీపే చేయాలని చెప్పాడు, ఆల్రెడీ రీపే చేయడం మొదలుపెట్టింది, నెలకు 10,000 వేస్తుంది అనుకుందాం. ఎన్ని నెలలు వేస్తే 10 లక్షలు అవుతాయి అట్లా? అండ్ ఈ లోపల సపోజ్ ఆ అమ్మాయి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది అనుకో, బ్యాంక్ మేనేజర్ అడుగుతాడు డబ్బులు ఏమంటే హెలా అంటుంది అందనుకో. అప్పుడు ఏం చేయాలి మేనేజర్? ఆ పైసలు రీడిపాజిట్ చేయాలి కదా. మరి డబ్బుల సంగతి ఏందని అడిగితే అమ్మాయి నేను ఏమని పోందనుకో, ఎవడికి చెప్పుకుంటాడు ఆయన? ఏమీ సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఈ అమ్మాయి డబ్బులు తీసుకున్నట్టుగా. ఎవరు డబ్బులు తీసుకున్నట్టు ఉంది? ఓన్లీ ఆ మేనేజర్ తీసుకున్నట్టే ఉంది. కాబట్టి దెర్ షుడ్ బి ఏ ట్రాన్స్పరెన్సీ ఫర్ ఎవ్రీథింగ్, అకౌంటబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. ఇన్సిస్టింగ్ టు ఇంప్లిమెంట్ ద మెడికల్ ఇన్సూరెన్స్, యూ షుడ్ ఆల్సో డూ దట్. అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా మొత్తం ఎంప్లాయీస్ అందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు కంపెనీ చూసుకోవాలని చెప్పాలి. అండ్ నీడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అ మెడికల్ ఎమర్జెన్సీ కేర్ ఫండ్, ఈ సజెషన్ చేయొచ్చు. ఇది సజెషన్ అనమాట. సో దట్ ఈస్ మై రియాక్షన్ అన్నట్టుగా ఉండాలి. ఈ 3 రకాల క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇట్లా ఒక ఆన్సర్, ఎథిక్స్కి ఆన్సర్ రాసేటప్పుడు షుడ్ నాట్ గో బై ద కామన్ సెన్స్, యూ షుడ్ గో బై ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, లా, సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్, justice, rule of law and the rights, and your decision making. So decision making by a civil servant should be based on public interest criteria. So your decision making should be characterized by the public interest criteria and the fiduciary criteria. ఈ 2 ఉండాలి. మీ డెసిషన్స్ ఏదైనా సరే ఈ 2 పర్స్పెక్టివ్స్లో ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి క్యారెక్టరైజ్డ్ బై స్మార్ట్ అప్రోచ్. సో ఈ స్మార్ట్ అప్రోచ్ ఓరియంటేషన్లో ఉండాలి. అంటే నీ డెసిషన్స్ అనేవి దే ఆర్ సింపుల్ టు బి ఇంప్లిమెంటెడ్, మోరల్ ఇన్ క్యారెక్టర్, అకౌంటబుల్ ఇన్ నేచర్, రెస్పాన్సివ్ ఇన్ డైమెన్షన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్ విజన్. సో నువ్వు ఏ డెసిషన్ తీసుకుని ఆన్సర్ రాసినా కానీ ఆ ఆన్సర్లో ఇవన్నీ ఫీచర్ అయ్యేటట్టుగా ఉండాలి. అప్పుడు అది ఒక ఎథికల్ క్యారెక్టర్ తోటి ఉన్నట్లు లెక్క. అండ్ వాట్ వుడ్ యూ డూ అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఇంకేం చేస్తావు అంటే నీ ఫండమెంటల్ ఆన్సర్ క్రైటీరియా ఇది.
అండ్ ఈ క్రైటీరియా కాకుండా నువ్వు ఇంకేం చేయాలి? సో ఇంకేం చేయాలి అన్నప్పుడు సజెషన్స్ అనేవి కంక్లూజన్కి ముందు, నీ ఆన్సర్లో కంక్లూజన్కి ముందు కొన్ని సజెషన్స్ ఇవ్వాలి. అండ్ దోస్ సజెషన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ సెకండ్ ARC రిపోర్ట్, ఫోర్త్ రిపోర్ట్, అలాగే బ్రిటన్లో క్యాడ్బరీ కమిటీ రిపోర్ట్. Cadbury Committee report on the ethics, అలాగే మాస్టర్ కమిటీ, సో ఈ కమిటీ రికమెండేషన్స్ కొన్ని నేర్చుకొని పెట్టుకోవాలి. ఫండమెంటల్ క్రైటీరియా ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ దీస్ కమిటీస్. సో ఒక సివిల్ సర్వెంట్ ఎలా ఉండాలి అనే దానికి కొన్ని సజెషన్స్ వీటి నుంచి వస్తాయి. సివిల్ సర్వీస్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఈ రికమెండేషన్స్ నుంచి ఐడియల్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది వీటి నుంచి తెలుస్తుంది. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఐ విల్ బీ డిక్టేటింగ్ ఆల్ దోస్ రికమెండేషన్స్ ఆఫ్ ద క్యాడ్బరీ కమిటీ అని, సెకండ్ ARC కానీ, ఈ మాస్టర్ కమిటీ, ఇటువంటి వాటి రికమెండేషన్స్ అన్ని అవి కూడా డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ ది క్రైటీరియా ఫర్ ఆన్సరింగ్ ది క్వశ్చన్స్ ఇన్ ది ఎథిక్స్ కేస్ స్టడీస్. సో ఇది ఎథిక్స్ కేస్ స్టడీస్ రాసేటప్పుడు ఫస్ట్ చెప్పినట్టే your answer should be based on justice, rule of law and rights. తర్వాత యాజ్ అ సివిల్ సర్వెంట్ యూ షుడ్ కన్సిడర్ ద కాన్స్టిట్యూషన్, లాస్ అండ్ సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్. అండ్ ఆన్సర్స్లో ఉండే నీ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలో చెప్పాను. ఇది పబ్లిక్ ఇంట్రెస్టెడ్ ఓరియంటేషన్లో ఉండాలి. ఒక ట్రస్టీగా ఉండాలి. ట్రస్టీ అనే పదంలో ట్రస్ట్ అనే పదం ఉంది. ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం. ఎవరి మీద నమ్మకం ఉండాలి? పబ్లిక్కి నీ మీద నమ్మకం ఉండాలి. అది నువ్వు IAS ఆఫీసర్ అయినా లేకపోతే ఒక నార్మల్ పక్కింటోడైనా సరే, నీ పక్కింటోడికి నీ మీద నమ్మకం ఉండాలి. ఆయన ఒక మాట చెప్తే నిలబెట్టుకుంటాడను, లేకపోతే వాడు పక్కింటోడు నీకు ఒక 10 రూపాయలు అప్పిస్తే అది ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి తీరుస్తాడను. నీకు ఎవడైనా అప్పు ఇవ్వడానికి ఎప్పుడైనా అడిగేవానికి ఎవరన్నా వీడు ఇస్తాడో లేదో అని అనుమానం రాకూడదు. అలాంటి ట్రస్ట్ బిల్డ్ చేయాలి. And as a civil servant, you should also build that trust among the people without recourse to misuse of authority, without recourse to manipulation of authority. And finally, your suggestions in the pre-conclusion part should reflect these recommendations. ఈ recommendations ఆధారంగా నీ conclusions pre-conclusion లో ఉండాలి.